మీ మొబైల్ తొందరగా హీట్ అవుతుందా? సో, ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో, 7 మినిట్స్ ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి. అప్పుడే మీకు ఈ సెట్టింగ్స్ అనేవి అర్థమవుతుంటాయి. సో, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, మన ఈరోజు వీడియో ఏంటిదంటే మొబైల్ హీటింగ్ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. సో, మన మొబైల్ ఎందుకు హీట్ అవుతుందంటే ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఏ యాప్స్ తొందరగా ఓపెన్ చేసినా లేకపోతే ఏ యాప్ వాడినా మనకు తొందరగా హీట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో, అదొచ్చేసి ఫస్ట్ రీజన్ అన్నమాట. సెకండ్ రీజన్ ఏంటిదంటే మన మొబైల్‌లో కరెక్ట్‌గా సెట్టింగ్స్ చేసుకోకపోవడం అన్నమాట. సో, ఏది పడితే అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటది. సో, ఏ యాప్ అంటే ఆ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూనే ఉంటది కాబట్టి సో, ఈ విధంగా మనకు సెట్టింగ్స్ అనేవి చాలా అంటే చాలా యాక్టివ్‌లో ఉంటాయి కాబట్టి మన మొబైల్ అది తట్టుకోలేక చాలా ఓవర్ హీట్ అయితే అవుతుంది. ప్లస్ స్లో డౌన్ కూడా అవుతుంది మన మొబైల్. రీసెంట్‌గా ఓవర్ హీట్ అయ్యి చాలా మొబైల్స్ అయితే పేలుతున్నాయన్నమాట. సో, మనం న్యూస్ ఛానెల్‌లో చూసినట్టయితే చాలా ఫోన్స్ అయితే పేలుతున్నాయన్నమాట రీసెంట్‌గా. సో, దీన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలంటే మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటదన్నమాట. సో, ఈ సెట్టింగ్ చేసుకుంటే మనం 80% వరకు ఈ మొబైల్ హీటింగ్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయొచ్చన్నమాట. సో, ఆ సెట్టింగ్స్ ఏంటి? అవి ఎలా టర్న్ ఆన్ చేసుకోవాలి? అవి ఎక్కడుంటాయి? అవన్నీ చెప్పబోతున్నాను కాబట్టి సో, మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా బెల్ ఐకాన్ ఆన్ చేయకపోతే ఆన్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్దాం గైస్. సెట్టింగ్స్‌లోకి వెళ్ళినాక మీరు ఈ విధంగా మీకు అబౌట్ ఫోన్ అనేది చాలా ఫోన్లలో డౌన్‌లో ఉంటది కాబట్టి సో, అక్కడ డౌన్‌లో అబౌట్ ఫోన్ ఆప్షన్‌ని ప్రెస్ చేసుకోండి. సో, నాకు పైనే ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రెస్ చేశాను. సో, మీకు సంబంధించిన మొబైల్ వెర్షన్ అయితే ఉంటదన్నమాట. నాకు ఎంఐగా ఫోన్ కాబట్టి ఎంఐ యూఐ వెర్షన్ అని ఉంది. మీకు ఒప్పో అయితే ఒప్పో వెర్షన్‌లా లేకపోతే సామ్‌సంగ్ అయితే సామ్‌సంగ్ వెర్షన్ ఆ విధంగానైతే ఉంటదన్నమాట. దాన్ని ఒక 7 టైమ్స్ అయితే ట్యాప్ చేయండి గైస్. సో, ఆ ఆప్షన్‌ని ట్యాప్ చేసినట్టయితే డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయితాయన్నమాట. సో, ఈ సెట్టింగ్ అయితే మీకు చాలా మందికి తెలిసే ఉంటది. సో, అయినా సరే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ దాంట్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయిందా లేదా అని. సో, ఇప్పుడు మీరు కిందికైతే స్క్రోల్ చేయాలి గైస్. కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా అడిషనల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆ ఆప్షన్‌ని ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు డెవలపర్ ఆప్షన్స్ అని కనబడుతుంది. ఎంటర్ప్రైజ్ మోడ్ కింద డెవలపర్ ఆప్షన్స్ అయితే కనబడుతుంది. సో, ఇప్పుడైతే దీన్ని ప్రెస్ చేసుకోవాలి మీరు. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అనేది కనబడుతుందన్నమాట. సో, ఇప్పుడు మీరు కిందికి గనుక చూసుకున్నట్టయితే నా దాంట్లో స్టార్టింగ్‌లోనే ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే ఉందన్నమాట. సో, ఆటోమేటిక్ సిస్టమ్ అప్డేట్స్ అంట ఈ ఆప్షన్ పేరు. సో, ఆటోమేటిక్ సిస్టమ్ అప్డేట్స్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు. సో, ఈ విధంగా మన బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూనే ఉంటాయన్నమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో సిస్టమ్ అప్డేట్స్ అనేవి, మనం యాప్స్ అప్డేట్స్ అనేవి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయితూనే ఉంటాయన్నమాట. సో, అది అయితున్న కొద్దీ మనకేమైతది, మనకు బ్యాటరీ లూజ్ అనేది లేకపోతే మొబైల్ ఓవర్ హీట్ అనేది అయిపోతుందన్నమాట. సో, ముందు చేయాల్సిన పని మీరేందంటే ఈ ఆప్షన్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి గైస్. ఈ ఆప్షన్‌ని టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మీరు కిందికి గనుక స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ విధంగా క్విక్ సెట్టింగ్స్ డెవలపర్ టైల్స్ అని కనబడతాయన్నమాట. దాన్ని ప్రెస్ చేసుకోండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా 3 ఆప్షన్స్ అనేవి ఆన్‌లో ఉంటాయన్నమాట. ప్రొఫైల్, హెచ్‌డబ్ల్యూయూఐ, రెండరింగ్, ఫోటో యానిమేషన్ స్కేల్ అని ఇవి 3 అనేది రన్ అవుతుంటాయన్నమాట. సో, ఇవనేది మనకు ఫోర్స్‌ఫుల్‌గా రన్ చేస్తూనే ఉంటాయన్నమాట బ్యాక్‌గ్రౌండ్‌ల. సో, దీనివల్ల మనకు మెయిన్ ఓవర్ హీట్ జరుగుతుంటూ ఉంటదన్నమాట. సో, దీన్ని టర్న్ ఆఫ్ అయితే చేసుకొని మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో, ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు కిందికి ఇంకా స్క్రోల్ చేసినట్టయితే మనకు కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయన్నమాట. ఇంకా కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. సో, ఈ విధంగా మనకు కనబడ్డది చూడండి ఒకటి, వెరిఫై బైట్ కోడ్ ఆఫ్ డీబగ్గింగ్ అని కనబడ్డది. సో, ఇది కూడా మనకు ప్రాబ్లమే అనమాట. ఇది మనకేంటిదంటే ఏమన్నా వెరిఫికేషన్ జరుగుతుందనుకోండి బ్యాక్‌గ్రౌండ్‌లో మన మొబైల్‌లో ఏదన్నా మనకు డీబగ్గింగ్ గురించి, కోడ్స్ గురించి అవి ఉంటాయి కదా కొన్ని సాఫ్ట్‌వేర్ సంబంధించినయి. సో, దాని గురించి అన్నమాట. అది ఆఫ్ చేసుకోండి మీకు. సో, నెక్స్ట్ అయితే మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్. ఇదొచ్చేసి మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఇది గనుక మీకు ఆన్‌లో ఉందనుకోండి, ఇన్ కేస్ మీరు పైనకెళ్ళి మనకు నోటిఫికేషన్ బార్‌లోకెళ్ళి మీరు మొబైల్ డేటా టర్న్ ఆఫ్ చేసినా కూడా మనకు ఇక్కడ ఆన్ ఉంది కాబట్టి ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా అనేది కన్జ్యూమ్ చేస్తూనే ఉంటదన్నమాట. సో, నాది ఇప్పుడు పైన టర్న్ ఆఫ్ చేసినా కదా, అయినా ఇక్కడ ఆప్షన్ అనేది ఆన్‌లో ఉందన్నమాట. సో, ఈ విధంగా మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో కన్జ్యూమ్ అయితూనే ఉంటదన్నమాట. డేటా అనేది రన్ అవుతూ ఉంటది కాబట్టి మీకు మొబైల్ అనేది ఓవర్ హీట్ అయితే చాలా అయితుంది. సో, ఈ విధంగా దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి మీరు. సో, నెక్స్ట్ ఆఫ్ చేసుకున్న తర్వాత కిందకి అదే విధంగా స్క్రోల్ అయితే చేయండి మీరు. సో, స్క్రోల్ చేస్తున్న కొద్దీ మీకు ఈ విధంగా మీకు కొన్ని ఇంకా ఆప్షన్స్ అయితే అడిషనల్‌గా వస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా ఇంకా స్క్రోల్ చేయండి మీరు.
మనకు లాస్ట్‌లోనైతే కొన్ని ఆప్షన్స్ కనబడతాయన్నమాట. అవి ఏంటి అంటే మనకు ఇవి గూడా మెయిన్ సోర్స్ అన్నమాట. సో, బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంది చూడండి ఇక్కడ. సో, ఇది ఏంటి చేస్తదంటే మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని యాప్స్ రన్ చేసుకోమని కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒక యాపా? లేకపోతే 2 యాప్సా? 3 యాప్సా? లేకపోతే 4 యాప్సా అని. లేకపోతే స్టాండర్డ్ లిమిటా? స్టాండర్డ్ లిమిటా అంటే లేకపోతే మీరు అంటే లిమిట్‌లో మీరు ఎన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టుకున్నారో అదే లిమిట్‌లో మళ్ళా మీరు హోమ్ ప్రెస్ చేసిర్రనుకోండి అవి రన్ అయితూనే ఉంటాయి. సో, అదే విధంగా మీరు ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే నో బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమైతదంటే మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏవి యాప్స్ అనేవి రన్ అవ్వవన్నమాట. సో, డైరెక్ట్ మీ మొబైల్ అనేది వాటన్నిటిని క్లోజ్ చేసుకుంటుంది దానంతట అదే. సో, నెక్స్ట్ గైస్ ఇదే విధంగా మీరు కిందకి స్క్రోల్ చేయండి ఇంకొంచెం. షో బ్యాక్‌గ్రౌండ్ ఏఎన్ఆర్ఎస్ అనే ఆప్షన్ ఉంటదన్నమాట. సో, డిస్‌ప్లే యాప్ నాట్ రెస్పాండింగ్ డయలాగ్ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ యాప్స్. సో, ఇది కూడా బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిందే కాబట్టి దీన్ని కూడా క్లోజ్ చేసుకోండి మీరు. సో, నెక్స్ట్ అయితే ఫోర్స్ అలో యాప్స్. సో, ఇది పేరులోనే ఉండొచ్చు మీకు సో, దీని పేరులోనే ఉంది ఫోర్స్ అలో యాప్స్ అంట. సో, యాప్స్ అనేది ఫోర్స్‌ఫుల్‌గా మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేపిస్తుందన్నమాట ఈ ఆప్షన్ ద్వారా కొన్ని యాప్స్ అనేవి. సో, ఇది అది ఆఫ్ చేసుకోండి. సో, నెక్స్ట్‌ది కూడా ఫోర్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. అది కూడా ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు ఇదే విధంగా కిందికైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ సిస్టమ్ ట్రేసింగ్ అనే ఆప్షన్ అనేది కొత్తగా కనబడుతుందన్నమాట. సో, అది ఏంది అంటే మనకు సిస్టమ్ ట్రేసింగ్. ఇది ట్రేసింగ్ సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట. మనకు మొబైల్ లాస్ట్ అయితే ట్రేసింగ్‌కి సంబంధించి ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట ఆప్షన్స్ అనేవి. సో, దీన్ని కూడా మీరు ఒకవేళ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోండి. మాక్సిమం దీన్ని ఆఫ్ అయితే చేయకండి గైస్. ఎందుకంటే మనకు మొబైల్ సడన్‌గా ఎప్పుడన్నా మీకు పోయిందనుకోండి ఈ ఆప్షన్ అనేది అవసరం వస్తదన్నమాట. సో, దీన్ని ఇలాగే ఉంచండి. కొద్దిగా అంతా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వనివ్వండి. లేదు నా మొబైల్ పోదు అనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్టయితే మీరు దాన్నైతే ఆఫ్‌లో చేసేసేయండి. మీ బ్యాటరీ మీ ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ చేసుకోండి దీని ద్వారా గూడా. సో, ఇవే గైస్ మనం మొబైల్‌లో అయితే సెట్టింగ్ చేసుకోవాల్సినవి. అవి కూడా డెవలపర్ ఆప్షన్స్‌లోనే మీకు అన్ని ఆప్షన్స్ అనేవి కనబడతాయన్నమాట. సో, ఇవి ఒక్కొక్క మొబైల్‌లో ఒక్కొక్క ప్లేస్‌లో ఉంటాయి కాబట్టి కొద్దిగా అంత పేషెన్స్‌తోని మీరు ఒక్కొక్క మొబైల్‌లో ఒక్కొక్క ప్లేస్‌లో ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకోండి నీట్‌గా ఒక్కొక్క ఆప్షన్ ఎక్కడ ఉందో మీకు. సో, ఇది ఎంఐ కాబట్టి మీకు ఎంఐ ఫోన్‌లలో అన్నిట్లలో సేమ్ ఉంటాయి. సో, వేరే ఒప్పో, సామ్‌సంగ్ అవి చూసుకున్నట్టయితే మీకు వేరే విధంగా ఉంటాయన్నమాట. సో, దాన్ని కొద్దిగా అంత పేషెన్స్‌తోని చూసుకొని మీరైతే ఆ ఆప్షన్స్‌ని అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి. సో, ఇది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనివల్ల మీరు మాక్సిమం ఎంత లేదనుకున్న ఒక 80% వరకైతే మీ మొబైల్ కూలింగ్ అనేది చేసుకోవచ్చన్నమాట. సో, తొందరగా మీ మొబైల్‌లో ఇవే సెట్టింగ్స్ అయితే చేసుకోండి గైస్. సో, మీరు చేసుకోకపోతే మీరే లాస్ అయిపోతారు. చాలా ఓవర్ హీట్ అయితే అయితుంది. మీకు మీకు లైవ్‌లో చూపెట్టాను కాబట్టి ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో మీకు ఆప్షన్స్ చూడంగానే అర్థమైపోతది. సో, అరే ఇది ఈ విధంగా వర్క్ అవుతది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో నడిపిస్తదన్నమాట. అది ఇది అని మీకు ఆప్షన్ పేరు చదివితేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో, ఈ విధంగానైతే మీరు ఆప్షన్స్ అనేవి ఇంకా నాకు తెలియనివి కూడా మీకు అందులో ఉంటాయన్నమాట. సో, అవి కూడా తెలుసుకొని మీరు ఆఫ్ అయితే చేసుకోండి. సో, నాకు తెలిసినవి అయితే చెప్పినాను ఇప్పటి వరకు మీకు. సో, తొందరగా ఇవి అయితే చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. సో, మన ఛానల్‌లో మొబైల్ ట్రిక్స్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి గైస్ మీకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు మాత్రమే.